బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా ఉన్న అజిత్ అగార్కర్ స్థానంలో టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అజిత్ అగార్కర్ కాంట్రాక్టు ఈ ఏడాది సెప్టెంబర్లో ముగియనుండడంతో అక్టోబర్లో కొత్త చీఫ్ సెలెక్టర్ను ఎంపిక చేసే అవకాశం ఉంది. అగార్కర్ హయాంలో భారత్ 2026 టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పటికీ ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా సిరీస్లలో ఎదురైన ఓటములు ఆయనపై ఒత్తిడి పెంచాయి. ముఖ్యంగా ప్లేయర్ల సెలెక్షన్ విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్లో వరుసగా 2 టైటిల్స్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుండి ఒక్క ప్లేయర్ను కూడా ఎంపిక చేయకపోవడం, ఫామ్లో లేని బౌలర్లను తీసుకోవడం వంటివి చర్చనీయాంశమయ్యాయి. వయసు కారణం చూపి షమి, భువనేశ్వర్ వంటి సీనియర్లను పట్టించుకోకపోవడం మరియు సిరాజ్ను పక్కన పెట్టడం భారత్ బౌలింగ్ యూనిట్ను దెబ్బతీశాయని విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం కామెంటరేటర్గా ఉన్న రవి శాస్త్రి చీఫ్ సెలెక్టర్గా వస్తే రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ప్లేయర్లకు జట్టులో మరింత స్వేచ్ఛ దొరుకుతుందని భావిస్తున్నారు. వారికి గతంలో హెడ్ కోచ్గా పనిచేసిన రవి శాస్త్రితో మంచి సంబంధాలు ఉండడమే దీనికి కారణం. అయితే మరో ఏడాదిలో వన్డే వరల్డ్ కప్ ఉన్న సమయంలో బీసీసీఐ ఈ మార్పుకు సిద్ధపడుతుందా అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న.